ఆర్కే ఆగే జిత్ హే చూడండి. లాస్ట్ టైం చెప్పిన పాట మళ్ళీ కొత్త ఊరికి తెలుగు చెప్తున్నాను మీకు. విల్మా అనేటువంటి అమ్మాయికి ఒక రకంగా అమ్మాయి అంగవికలాంగురాలే పుట్టింది అని చెప్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి పేరేంటి? సంతుల్ని ఛాయకి మూల్యం పనులు పుచ్చిని హేతు ఆత్మా బల్హే అంటున్నాడు. మొట్టమొదటిగా అమ్మాయి టెన్నిసీ విల్మా అనేటువంటి అమ్మాయి ఒక రైల్వే మజదూరి, అంటే ఒక రైల్వేలో పనిచేసేటువంటి ఒక కూలీవాడు వాళ్ళ తండ్రి. తల్లి ఇంటింటికి వెళ్ళి పనులు చేసుకునేది తల్లి పాపం. కాబట్టి ఏంటి, వాళ్ళకి ఒక 9 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. వాడు పుట్టుకతోనే అంగవికలాంగుగా పుట్టాడు అని చెప్పారు. లాస్ట్ టైం చెప్పుకున్న పాఠం ఇది. మరి తర్వాత వాడు బైసాఖి అంటే మూతకర్రల సహాయంతో నడవడం అనేది నేర్చుకున్నాడు. ఎప్పుడు డాక్టర్స్ అందరూ చెప్పారు, ఈ పిల్లవాడు భూమి మీద కాలు కూడా పెట్టలేడు, నడవలేడు అని చెప్పాడు. తల్లి పాపం ఎలాగైనా కృషి చేసి పిల్లవాడిని ఎట్లాగైనా నడవడానికి ప్రయత్నించి చేయాలి అని చెప్పి ఆవిడ ఆలోచన. పాపం తల్లి కదా, ఆవిడ మనసు అలా మా పిల్లవాడు కూడా ఈ భూమి మీద ఒక అంగవికలాంగుడుగా, మరీ అంత బలహీనుడిగా నేను చూడకూడదు అనుకుంది. తల్లి ధైర్యం తెచ్చుకుంది, పిల్లవాడికి కూడా ధైర్యం చెప్పింది. తల్లిదండ్రులు ధైర్యం చెప్పకపోతే పిల్లలకి ఎవరు చెప్తారు? కాబట్టి తల్లి కూడా బాగా ధైర్యం చెప్తూనే ఉన్నది అంటున్నాడు. ఎలాగైనా సరే నిన్ను ఒక అంటే అతనికి కాళ్ళు లేవు కాబట్టి పరిగెత్తే పందాలలో కూడా అలా తయారు చేయాలి అనుకున్నది. తల్లి కూడా మనసు అలా ఉంది పాపం ఆవిడ కూడా. ఎలాగైనా మా అబ్బాయి బాగా ఈ భూమి మీద 2 కాళ్ళు పెట్టి నడవాలి, నడిచి ఈ ఊతకర్రల సహాయం తీసి పడేయాలి. అలా అయిపోయిన తర్వాత పిల్లవాడు మెల్లమెల్లగా నడవడం మొదలుపెట్టాలి అనుకుంది. అలాగే అనుకునే తడుగా ప్రేరణ మొదలుపెట్టింది. ఆవిడ కృషి చేయడం అనేది మొదలుపెట్టింది అని చెప్తూ ఉన్నాడు. డాక్టర్ ఏమన్నాడు? చల్పానా అసంభవానికి, నడవడం అనేది అసంభవం, అబ్బాయి నడవలేడు అని చెప్పాడు. విల్మా ने करुणा स्वर में कहा, ईश्वर में विश्वास स्वयं पर भरोसा. భగవంతుడిని నమ్ముకోవాలి, కష్టంలో సుఖంలో కూడా మనం భగవంతుడిని నమ్ముకోవాలని చెప్పి ఎప్పుడూ మనం అనుకునే పెద్దవాళ్ళు చెప్పేటువంటి ఇది ఒక మంచి మాట. తర్వాత స్వయం పర్ భరోసా, మన మీద మనకు భరోసా ఉండాలి, నమ్మకం అనేది ఉండాలి అని చెప్పినాడు. మెహనత్ ఔర్ లగన్, కష్టపడాలి, శ్రద్ధగా కష్టపడుతూ ఉండాలి అన్నాడు. తుమ్ జో చాహో ప్రాప్తి కర్ సక్తి హో, నువ్వేమనుకుంటే అది అవుతుంది అంటాడు. ప్రయత్నం మన వంతు, చేస్తాడా చెయ్యడా అనేది భగవంతుడి వంతు. కాబట్టి ఏంటి, ఇలా అనుకొని మనసుని సరిపించుకుంటూ ఉన్నది అని చెప్పినాడు. మానే కర్తవ్యంసే గోధుమే ఉఠాలియా, అనుకునేటట్టుగా పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకుంది. గోధుమే ఉఠాన అంటే పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకుంది. బాగా గమనించండి, ఎక్కడ అంగవికలాంగులు ఒక కుటుంబంలో జన్మిస్తే తల్లి వాడి మీద విపరీతమైన ప్రేమను పెంచుకుంటుంది. ఎందుకు? ఎలాగైనా వాడికి మాటలు రావు, కొంచెం సైగల ద్వారా అయినా వాడికి చెప్పాలి. మనం తల్లి చెప్తేనే కదా ఏవైనా పిల్లలకి మాటలు వచ్చేది. సైగలు కూడా మాట రాదనుకో చెప్పాలి. అన్నం మన సైగలు చేసినట్టు, నీళ్లు తాగమని సైగలు, నడవమని సైగలు, పరిగెత్తమని సైగలు, ఇలా అమ్మ నేర్పుతుంది ఓర్పుగా. అలా అమ్మకున్న ఓర్పు ప్రపంచంలో ఎవరికి ఉండదు. కాబట్టి వాళ్ళ మీద విపరీతమైన ప్రేమను పెంచుకుంటుంది. ఒరే నా బిడ్డ, ఇలా భూమి మీద అంగవికలాంగులుగా బ్రతకూడదు, ఇతరుల మీద ఆధారపడకూడదు, స్వయం శక్తి మీద తనకు ఉన్న దాంట్లోనే ఆధారపడి బ్రతకాలనేటువంటి గట్టి నిశ్చయంతో అమ్మ ఎప్పుడూ కూడా మనకు చెప్పేది ఇది ఒక్కటే, అమ్మ నేర్పేది ఇది ఒక్కటే, మనకు మనోధైర్యాన్ని నేర్పుతుంది అమ్మ. కాబట్టి ఆమె కూడా అలాగే అనుకుంటూ పాపం నడవగలుగుతాడు ఈ పిల్లవాడు, ఏమైనా పర్వాలేదు, ఎలాగైనా నా బిడ్డ ఈ ప్రపంచంలో బాగా బ్రతకాలని చెప్పి అలా అనుకొని పాపం ఆ పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకుంది. మన ప్రయత్నం మనం చేద్దాం, తర్వాత భగవంతుడి దయ ఎలా ఉంటే అలా అనుకున్నది పాపం. మాకి ప్రేరణ చేయవా హిమ్మత్ సే 9 वर्ष की विल्मा ने बैसाखिया उतार फेंकी व चलना प्रारंभ किया. ఊతకర్రల సహాయంతో నడిచేటువంటి విల్మా ఒక్క తడవ కర్రలు అవతల పారేసేసాడు. ఎలాగైనా సరే అమ్మ నడిపిస్తుంది నన్ను, ఎలాగైనా సరే నేను ఈ భూమి మీద నడవాలని చెప్పి గట్టి ప్రయత్నం, సంకల్ప బలం ఎక్కువ ఉండాలి మనిషికి. కాబట్టి ఆ కర్రల్ని పడేశాడు అని చెప్తూ ఉన్నాం. ఇదంతా కూడా లాస్ట్ క్లాస్లో మనకి జరిగిందే. अचानक बैसाख का उतार देने के बाद चलने में प्रयास में कई बार झुकनी हो रही थी. బాధపడ్డాడు పాపం. కాళ్ళు నడవలేవు, భూమి మీద ఆ పాదాలు ఆనలేవు.
అతి ప్రయత్నం మీద నడుస్తుంటే విపరీతమైన బాధ, ఆ కాలంలో చెప్పలేని బాధని ఓర్చుకొని కూడా గట్టి ప్రయత్నం, నడవాలి అనేటువంటి ప్రయత్నం. లేకిన్ ఉస్నే హిమ్మత్ నహీ హారీ, ధైర్యాన్ని కోల్పోలా పిల్లవాడు అంటాడు. కోయి సహారా నహీ లియా, ఎవరి సహాయం కూడా తీసుకోరా. ఆఖిర్కార్ एक साल के बाद वो बिना पैसा के चलने में कामयाब हो गई. అస్సలు పూర్తిగా ఊతకరలు లేకుండా ప్రయత్నం చేసి 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 ఎలాగో కొంచెం నడవడం నేర్చుకున్నాడు. इस प्रकार 8वीं कक्षा में आते आते उसने अपनी पहली दौड़ प्रतियोगिता में हिस्सा लिया. బాగానే పంచుకున్నాడు పరుగు పందెంలో. ఎప్పుడు 8వ తరగతిలో ఉన్నప్పుడు ఆ స్కూల్లో పరుగు పందాలు పెడుతుంటే నేను కూడా పరిగెత్తుతానని చెప్పి మనోధైర్యం ఎంత గుండెని నిప్రాణిస్తుందో ఒక తడవ ఆలోచించుకోలేదు. ధైర్యం ఉంది ఏదైనా కూడా చాలా తక్కువ అని అంతే. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, సుఖం వచ్చినప్పుడు ఎవరూ చెప్పగలరు. కష్టాలు వచ్చినప్పుడే ఎక్కువగా ధైర్యంగా ఉండాలి. మనం జో హిమ్మత్, ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. మనం ధైర్యంగా బ్రతకాలి. చేస్తే ఏమైంది, ఎలాగోలా మెల్లగా ఈ కష్టాలు తీరుతాయి, మనం అలా ఎలాగైనా బ్రతకగలుగుతాము. కాబట్టి దీని గురించి ఆలోచించి మనోధైర్యాన్ని కోల్పోతే ఇట్లా ఎవరూ ఏ వ్యక్తి కూడా కష్టాల గురించి నేను చెప్పి మనోధైర్యాన్ని అసలు కోల్పోకూడదు. అది గొప్ప ప్రయత్నం అంటే అంటున్నాడు. మొట్టమొదటిగా భాగాన్ని పంచుకున్నాడు పరుగు పందాల్లో అని చెప్తూ ఉన్నాడు. ఒక సబ్సే పీచే రహే, అందరికన్నా వెనకబడ్డాడు. ఏమైంది, ఓడిపోతే ఒక అనుభవం వస్తుంది, గెలుస్తాడా సంతోషపడతాడు. ఓడిపోతే అనుభవం ఖచ్చితంగా వస్తుంది. ఎవరికైనా సరే ఎక్కడో మనం తప్పు చేశాము, ఈ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనుకుంటాడు. ఎప్పుడు మనోధైర్యం ఉండాలి మనిషిలో అనుకుంటాడు. उसके बाद दूसरी तीसरी चौथी दौड़ प्रतियोगिता हिस्सा लेने थी. పాల్గొంటూనే ఉన్నాడు. 1 2 3 4 దడవలు. హమేషా ఆఖరి స్థానం పర్ ఆతి రహి, ఎప్పుడున్నా చూడు చివరి స్థానంలో ఉన్నాడు పిల్లవాడు. కాళ్ళు లేవు కదా, కాళ్ళు ఉన్నవాడికి కాళ్ళు లేని వాడికి చాలా తేడా ఉంటుంది. అంగవికలాంగులను చూసి మనం ఎగతాళి చేయకూడదు. ఊతం ఇవ్వాలి, వాళ్ళకి సహాయం చేయాలి మనం. ఎందుకంటే వాళ్ళ ఇతరుల మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తులు. కాళ్ళు లేక కళ్ళు లేక వినపడక ఎంతమందో ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి జనం చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటి, మన సహాయం చాలా చిన్నది. కాబట్టి ఎవరైతే అంగవికలాంగులు ఉంటారో వాళ్ళకి సహాయం చేయడంలో తప్పు లేదు మనందరం కూడా. ఎందుకంటే దూసరంకు సహారా, వాడు ఇతరుల సహాయం మీద బతుకుతూ ఉంటాడు. వాడికి మనం 10 రూపాయలు ఇచ్చామనుకో, ఇతరుల మీద ఆధారపడక్కర్లేదు కదా. చేతనైనంత సహాయం, భగవంతుడు మనకి ఎంత శక్తి ఉంది అంత సహాయం చేయటం అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. ఇట్లాగే పాల్గొంటూనే ఉన్నాడు, కృషి చేస్తూనే ఉన్నాడు. ఎన్ని తడవలు, 4 తడవలు 5 తడవలు 6 తడవలు ఇలా జరిగింది అని చెప్తున్నాడు. और अंत में उसने एक दिन प्रतियोगिता में प्रथम स्थान प्राप्त किया. సాధన చేయంగా 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 ఒక్క తడవ ఫస్ట్ వచ్చేసాడు. అంగవికలాంగులు పరుగుల పోటీ అంటే సాధన, కృషి చేశాడు బాగా. నేను కూడా ఎందుకు రాకూడదని అందరికన్నా ముందు వచ్చాడు వాడు. భూమి మీద వాడికి ఏమైనా భూతం ఉందా? వాళ్ళ కాళ్ళు అసలు దుబలాపతల బలహీనంగా ఉంటాయి కాళ్ళు పిల్లలకి. పోలియో వ్యాధి అసలు కాళ్ళు మనం చూస్తూ ఉంటాం. అవయవాలని చచ్చుకుడిపోయి ఉండేవాడికి ఆ అవయవాలు పనిచేయవు పాపం. కాబట్టి ఏంటి, వాడు అందరిలాగా చలాకీగా ఉండలేడు వాడు. మరి వాడిని చూసి బాగా ఆడుకునే పిల్లల్ని చూస్తుంటే వాడు కూడా మనసులో బాధపడతాడు. అరే నేను కూడా, నాకు కూడా ఆరోగ్యం బాగుండి చక్కగా అన్ని వాళ్ళు భగవంతుడు సవ్యంగా ఇచ్చినట్టయితే నేను కూడా వాడితో పాటు ఆడుకునేవాడిగా అనుకుంటాం. కానీ వాడిని ప్రోత్సహించాలి మనం. ఒరే నీకు కాళ్ళు లేవు కళ్ళు లేవు పోరా పక్కన కూర్చోరా అనే మాట అనకూడదు. ప్రయత్నం చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ఆ పనిలో సఫలీకృతులు అవుతాడు ఖచ్చితంగా కూడా. కాబట్టి ప్రయత్నం చేయాలి మనం. సాధన ముందు ఎంతదైనా చిన్నదే అని చెప్తూ ఉన్నాడు. అలాగే చేశాడు అబ్బాయి బిల్మా కూడా. అయినా కూడా సరే అన్ని స్థానాలు కోల్పోయాడు. చివరికి పరుగు పందెంలో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించాడంటే పట్టుదల చాలా గొప్పది అని చెప్తున్నాం. 14 वर्ष की उम्र में बिल्मा ने टेनेसी स्टेट विश्वविद्यालय गई, जहाँ वह एक टेंपल नामक एक कोच से मिली. 15 సంవత్సరాల వయసులో బిల్మా అతనికి ఏంటి విశ్వవిద్యాలయం గई, టెనేసీ అనేటువంటి స్టేట్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడ
టేపల్ అనేటువంటి టెంపల్ నామకి కోచ్ ఒక కోచ్ని కలిశాడు. కోచ్ ఉంటేనేగా మనం ఆడుకునేది. నియమాలు నేర్పేవాళ్ళని కోచ్. డ్రిల్ మాస్టర్ ఉన్నాడంటే ఆ ఆటల్లో మనం ఎలా అనుకుని ఉండాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం బాగా ముందుకు వెళ్ళిపోతామని నేర్పించేది మాస్టర్ గారు. కాబట్టి ఏంటి, మాస్టర్ మనకి అన్ని మెళకువలు నేర్పించి ఒక టీంలో ఒక జట్టుగా తీసుకెళ్ళినప్పుడు టీము లీడర్ ఇంకా గట్టిగా పటిష్టంగా ఉండాలి. కాబట్టి 15 సంవత్సరాల వయసులో ఆడుకోవాలనేటువంటి గొప్ప తపనతో ఒక విశ్వవిద్యాలయానికి వెళ్ళి ఒక కోచ్ని కలిశాడు ఇతను అంటున్నాడు. विल्मा ने अपनी इच्छा व्यक्त की, मैं दुनिया की सबसे तेज दौड़ का बनना चाहता. ఆ కోచ్ ముందు తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఆ మాస్టర్ కోచ్కి చెప్పాడు. ఎలాగైనా సరే నేను పరుగు పందాలలో పాల్గొనాలి, ఖచ్చితంగా నేను పరుగు పందాల్లో పాల్గొని ఒక మంచి రన్నర్గా నిలవాలి, నా కోరిక అదే అన్నాడు. సాధ్యమయ్యే విషయమా సాధ్యం కాని విషయమా అనేది పక్కన పెడదాం, కానీ కృషి చేస్తున్నాడు. నేను ఆడాలనే పట్టుదలతో అక్కడికి వెళ్ళి ఆ కోచ్ని కలిశాడు. కలిస్తే మరి ఆయన కూడా నువ్వు పరిగెత్తలేము అబ్బాయి ఆయన నిరుత్సాహపడకుండా మరి ఆ కోచ్ ఎలా ఆయనకు సాధన చేసి చెప్పాడో చూడండి అన్నాడు. తమ టెమ్మల్నే కహా తుమ్హారీ సి ఇచ్ఛాశక్తికి వజహ సే కోయి భీ తుమ్హే నహీ రోక్ సక్తా అన్నాడు. నీ కోరిక ముందు ఏది ఆగదు, అంటే నీలో ఈ కోరిక ఉన్నది, ఖచ్చితంగా ఈ కోరిక నెరవేరుతుంది అన్నాడు. కోచ్ కూడా మరి చక్కగా అంగవికలాంగుడు బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఏంటి, ఒక రన్నర్గా వాడిని మనం ప్రవేశపెట్టాలి ఒక ఆటలో అని అంటే కోచ్ యొక్క అభిప్రాయం, కోచ్ ఎలా చెప్తే అలా నడుచుకునేటి పిల్లవాడిగా మనస్తత్వం కలిగి ఉండాలి. వెళ్ళి అడిగిన తలుగా నీ కోరిక నేను ఎందుకు కాగలాలి అన్నాడు ఆయన. పాపం ఎందుకు ఆపాలి, నేను నీ ఇష్టం సాయశక్తిలా నేను చెప్తాను, నువ్వు కూడా ప్రయత్నించేయాడు. సరే ఔర్ సాత్ మే మై భీ తుమ్హారీ మదద్ కరూంగా అన్నాడు. ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తాను, నీ వెంట ఉండి నీకు సహాయం చేస్తాను అన్నాడు. కేసాత్ అంటే కూడా వెంట, నీ వెంట ఉండి నేను చక్కగా సహాయం చేస్తాను. దౌడ్కి కలామే మై తుమ్హే సిఖాऊंगा, ఆటలాడేటప్పుడు పరుగు పందెంలో ఉండేటువంటి నియమాలని నీకు నేర్పిస్తాను నేను చక్కగా, నువ్వు బాగా నేర్చుకో, నీకు నేను ఎట్టి పరిస్థితుల్లో నేను సహాయకారిగా ఉంటాను. నీకు ఆటలో ఉండే పరుగు పందెంలో ఎలాంటి మెళకువలు నువ్వు సంపాదించాలో అలా నువ్వు చక్కగా సంపాదించుకో, నేను నీకు నేర్పుతాను అని చెప్పి మనోధైర్యాన్ని ఇచ్చాడు కోచ్ బయటికి. ఆఖరి ఒక దిన ఆయా, ఆ రోజు రానే వచ్చింది. జబ్ విల్మా ఒలింపిక్ మే హిస్సా లేకి. ఒలింపిక్ గేమ్స్ అంటే అందరినీ ఎలా పడితే అలాంటి వాళ్ళని తీసుకోరు అక్కడ, కానీ ఒలింపిక్ గేమ్లో భాగం పంచుకున్నాడు అని అంటే మరి కోచ్ యొక్క ప్రభావం చాలా ఉంటుంది. అందరినీ తీసుకెళ్తూ ఉంటారు, మనం గమనిస్తూనే ఉంటాం. ఏ టెన్నిస్ ప్లేయర్ దగ్గరికి వెళ్ళినా ఒక కోచ్ ఉంటాడు, ఆయన తీసుకొచ్చి ఆడించి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ప్లేయర్స్ని అందరినీ కూడా. బాగా నేర్పుతారు, హుషారిస్తాడు పిల్లలకి, బాగా ఆడాలని చెప్పి ఆయన అడ్వైస్ ఇస్తూ ఉంటాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు పిల్లల్ని. కాబట్టి మంచి వాళ్ళందరూ ప్లేయర్స్ అందరూ కూడా మంచిగా ఎన్నెన్నో పథకాలు సాధించారంటే మరి వాళ్ళ కృషి, కోచ్ యొక్క పట్టుదల రెండు కూడా ఉంటాయి. కృషి ఎక్కువగా జరగాలి, కోచ్ దాంట్లో ఉండే మెళకువలనే నేర్పిస్తాడు మనకి. కాబట్టి ఈ రెండు కూడా విల్మాకి సహాయపడ్డాయి కాబట్టే ఒలింపిక్ గేమ్స్లో భాగం పంచుకున్నాడు అంటున్నాడు. ఒలింపిక్ మే దునియా మే సబ్సే తేజ్ దౌड़ने वालों को मुकाबला करना पड़ता है. అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు పరుగు పందెంలో ఉండేటప్పుడు ఆ మెళకువలని నేర్చుకోవాలి. ఒకటి గమనించాలి, ఈ పిల్లవాడికి కాళ్ళు లేవు పాపం, కానీ ఎలాగైనా నేను ఒక రన్నర్గా తయారవ్వాలి, పరుగు పందెంలో నేను బాగా ఈ పేరు సంపాదించుకోవాలి. కాళ్ళు లేవు కాబట్టి కాళ్ళకు పనికొచ్చేటువంటి నేను పరుగు పందెంలో ఒక మంచి ప్రకాశవంతమైన ఒక వ్యక్తిగా నేను వెలుగొందాలి అనుకున్నాడు. కోచ్ని కలిస్తే నీకు ఎంత సహాయంగా ఉంటే అంత సహాయం నేను చేస్తా అన్నాడు. చేశాడు, ఒలింపిక్ గేమ్స్లో భాగం పంచుకున్నాడు అని చెప్తూ ఉన్నాడు. సరే, అందరూ కూడా బాగా పరిగెత్తేవాడే ఉంటారు కాబట్టి ఏమో ఓడిపోతాడో గెలుస్తాడు. ఈ కాళ్ళ ఇతనికి బలహీనంగా ఉన్నాయి కాబట్టి రెండు విధాలుగా కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఎలాగైనా ధైర్యం చేసి పరుగు పందెంలో పాల్గొనడానికి నిశ్చయించుకున్నాడు అన్నాడు.
विल्मा का मुकाबला जूता होने से था, इसे कोई भी हरा नहीं पाया था। पहली दौड़ में 100 मीटर की थी, 100 మీటర్ల రన్నింగ్ అంటారు. మనం గమనిస్తూ ఉంటాం స్కూళ్ళలో ఆటలు పెడుతుంటే 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు కూడా పెడతారు. పిల్లలు అంత బాగా ఆడపిల్లలు కూడా ఉంటారు, ప్లేయర్స్, మంచి ప్లేయర్స్ ఉంటారు. కేవలం ఇది 100 మీటర్లు పరిగెత్తాలి అని అనుకున్నాడు. ఆటలో ప్రవేశం జరిగింది ఇతనికి. అంటే ఆ 100 మీటర్ల పరుగు పందెంలో ఇతను కూడా భాగం పంచుకుంటున్నాడు అన్నాడు. జూతా को हराकर अपना पहला स्वर्ण पदक जीता అన్నాడు. మొట్టమొదటి స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నాడు అన్నాడు. दूसरी दौड़ 200 మీటర్ की थी, 200 మీటర్ల పరుగు పందెం. మళ్ళా సాధన ఎలా చేశాడు? కాళ్ళు లేవని చెప్పి నాకు నడవడం చేత కాదు, ఏమైనా చేత కాదు అని చెప్పి ఏమైనా చిన్నపుచ్చుకున్నాడు. ఆ పిల్లవాడు చిన్నపుచ్చుకోవాలా, వెళ్తున్నాడు. తల్లి ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. నాన్న నువ్వు డాక్టర్లు చెప్పాడు కాలు కూడా భూమి మీద పెట్టలేదని, సాధ్యం కాని విషయం, అసాధ్యమైన విషయం కూడా సాధ్యం చేసి చూపించుకున్నాడు విల్మా. కాబట్టి ఏంటి, పరుగు పందెంలో పాల్గొనాలి, నేను ఆడుకోవాలని చెప్పి ఒక కోచ్ని కలిసినప్పుడు మాస్టర్ గారు, నేను ఎన్ని మెళుకువలు పరుగు పందెంలో ఉంటాయో అన్ని మెళుకువలు నేను నేర్పిస్తాను, నీ ఆనందాన్ని ఆపడం ఎందుకు అని చెప్పి ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి గురువుగా విల్మాకి మంచి కోచింగ్ ఇచ్చాడు ఆయన. 100 మీటర్ పందెంలో స్వర్ణ పథకం లభించింది అంటున్నాడు. दूसरी दौड़ 200 మీటర్ की थी అన్నాడు. ఇది 200 మీటర్ల పరుగు పందెము అంటున్నాడు. इसमें भी विल्मा ने जूता की दूसरी बार हराया और उसने दूसरा स्वर्ण पदक जीता. 200 పరుగు పందెంలో కూడా ఒక వ్యక్తిని వెనక పెట్టేసేసి తన ముందుకు వచ్చేసేసాడు. అంటే 100 మీటర్లు పరిగెత్తిన వాడు సాధ్యం కాకపోతుందా, 200 మీటర్లు కూడా పరిగెత్తలేకపోతానని పరిగెత్తాడు. చూడండి, సాధన ముందు ఎంత సాధన చేస్తే అంత ఫలితం మనకే లభిస్తుంది. కాబట్టి ఏదైనా సరే కృషితో చేసుకుంటేనే ఏదైనా కూడా, కృషి అనేది కంపల్సరిగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. तीसरी दौड़ 400 मीटर की रिले रेस थी और विल्मा का मुकाबला एक बार फिर जित्ता से ही थी. మళ్ళా ఇంకొక దడవ జుత్తా అనేటువంటి వాటితోనే, మళ్ళా అంటే ఏంటి, 100 మీటర్ల పరుగు పందెంలో గెలిచాడు, 200 మీటర్ల పరుగు పందెంలో గెలిచాడు, ఇప్పుడు 400 పరుగు పందెం మీటర్లో రెడీ అవుతూ ఉన్నాడు అతను. మనం చూస్తూ ఉన్నాడు. रिले में रेस का आखिरी हिस्सा टीम का सबसे तेज खिलाड़ी दौड़ता है. 400 మీటర్ల పరుగు పందెం అంటే అబ్బో, వాడు ఎంత బాగా పరిగెత్తితే 400 మీటర్లు చుట్టి రావాలి వాడు. పాపం 4 తడవలు వాడు గీసినటువంటి గీతల్ని చుట్టుకుంటూ రావాలి, పరిగెత్తుకుంటూ రౌండ్గా. అలా పరిగెత్తుకుంటూ వచ్చి 400 మీటర్ల పరుగు పందెంలో పెట్టినప్పుడు కొంతమంది ముందుకు మధ్యలోనే పడిపోతూ ఉంటారు పిల్లలు. సాధన లేక కాదు, ఓపిక లేక, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వాడు ముందు పరిగెత్తున్నాడు, మనం వెనకబడిపోయామని చెప్పి మధ్యలో వెళ్ళిపోయాడు కూడా చాలామంది ఉంటారు. కానీ పట్టుదల అనేది ఉండాలి అంటున్నాడు. పట్టుదల ముందు ఎటువంటి కార్యమైనా చాలా చిన్నదేను అని చెప్తూ ఉన్నాడు అంటున్నాడు. विल्मा ने टीम के 3 लोग रिले रेस के शुरुआती 3 हिस्से में दौड़ आसानी से बेटन बदली. जब विल्मा ने दौड़ने की बारी आई, उसने बेटन छूट गई, लेकिन विल्मा ने देख लिया कि दूसरे छोर पर జుత్తా గిని तेजी से दौड़ चली रही అన్నాడు. ఒక్కొక్కళ్ళు నలుగురు కాకుండా ఒక్కొక్కళ్ళగా పరుగు పందెం పెట్టినప్పుడు 400 మీటర్లను చుట్టి రావాలి అంటాడు. 400 మీటర్లు చుట్టి రావడం అంటే సామాన్య విషయం కాదు. వాడు 100 మీటర్లది 4 తడవలు రౌండ్ చుట్టుకొని రావాలి. మరి సాధ్యమయ్యే విషయమా అంటే సాధ్యమయ్యే విషయమని చెప్తున్నాడు విల్మా. ఖచ్చితంగా కూడా దానిలో కూడా వెళ్ళిపోయాడు. विल्मा ने गिरी हुई बेटन उठाई और यंत्र की तरह तेजी से दौड़ तथा जूते की तीसरी बारी हराया. ఇతన్ని మళ్ళీ 3వ తడవ ఓడించాడు. और अपना तीसरा स्वर्ण पदक जीता అన్నాడు. 3వ స్వర్ణ పథకం లభించింది అతనికి. కాబట్టి ఏంటి, ఒక కార్యాన్ని మనం చేపట్టాలి అంటే ముందు సాధన కావాలి. మనం
ఒక గురువుని ఎంచుకోవాలి, మంచి మార్గంలో తీసుకెళ్ళి సన్మార్గంలో మంచి మంచి మాస్టర్లు చాలామంది ఆటలాడేటప్పుడు ఆటలో ఉండేటువంటి మెలుకులను నేర్చుకోవాలి. మనం ఏ ఆట ఎలా ఆడితే మనం తొందరగా ముందుకు వెళ్ళిపోగలుగుతాం అనేది కూడా మాస్టర్ గారు నేర్పుతూ ఉంటారు. కాబట్టి మనం ఇవన్నీ కూడా మనం గ్రహించి ఎక్కడ ఎలా అనుకువగా మనం ఆడుకోవాలో, ఎలా మనకి మాస్టర్ గారు ఎలా చెప్పారో ఆ విధంగా నడుచుకోవడం వల్ల ఇతడు ఇప్పటికీ 3 స్వర్ణ పథకాలను గెలుచుకొని తీసరి స్వర్ణ పథకు జీత అన్నాడు. అతను 3 స్వర్ణ పథకాలను సాధించాడు అని అంటే మామూలైన విషయం కాదు అని చెప్తున్నాడు. దీనిలో ఉండేటువంటి క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు నేను గృహకార్యం ఇస్తున్నాను, నోట్స్ రాయండి మీరు ఖచ్చితంగా. నాలుగో ప్రశ్న చూడండి. ఇక్కడ టెక్స్ట్ బుక్ నేను పేజీ నెంబర్ వేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. పేజీ నెంబర్ 72 సినోబోలోలో రాస్తున్నాను చూడండి. సినోబోలోలో రాస్తున్నాను, మీరు క్వశ్చన్స్ చూసుకోండి. నాలుగో ప్రశ్న రాస్తున్నాను చూడండి. విల్మాకి మీరు గత క్లాసులో రాసినట్టయితే చదివి చూడకుండా రాసుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. తుంకే कौन सी बात सबसे अच्छी लगी और क्यों ఎందుకు అన్నాడు. और क्यों మళ్ళా చూడండి. ఐదో ప్రశ్న పోలియో का विज्ञापन 2 बूंद 2 చుక్కలు మందు వేసుకోమని చెప్తూ ఉన్నాడు. 2 बूंद जिंदगी की 2 बूंद जिंदगी की से आप क्या समझते हैं? చూడండి. విల్మా की तुम्हें कौन सी बात सबसे अच्छी लगी और क्यों అన్నాడు. నీకు విల్మాలో ఏ మంచి గుణం కనిపించింది, ఎందుకు అన్నాడు. తర్వాత పోలియో కా విజ్ఞాపన 2 बूंद జిందగీకి 2 చుక్కలు పోలియో మందులు వేయించుకోమని చెప్తున్నారు. సంవత్సరానికి కాకుండా 5-6 నెలలకు తడవ మనకి పోలియో చుక్కలు వేస్తారు పసిపిల్లలకి. ఎందుకంటే అంగవైకల్యం లేకుండా 2 बूंद జిందగీ అంటే 2 చుక్కల మందులు వేయించుకోమని చెప్తున్నాడు. విజ్ఞాపన మనం టీవీలో కూడా చూస్తూ ఉంటాము చూడండి. అంటే ఇప్పుడు జనరేషన్ ఎటువంటి వాళ్ళు కూడా అంగవికలాంగులుగా ఉండకూడదు, ఎందుకు అంటున్నాడు. 2 చుక్కల మందులు వేయించుకోమన్నాడు. దాని గురించి మీ అభిప్రాయం?